సరే వాస్తవం చెప్పనండి. ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మా ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అసలు అంటే ఎవరు ఉండరు. అదే న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా, నేను, మా నాన్నగారు, అమ్మగారు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇంతే సైలెంట్గా నిశ్శబ్దంగా ఉండేది. ఇక్కడికి వస్తే ఇంట్లో ఎప్పుడు చూసినా జనాలే. పడుకోవడానికి ఉండేది కాదు, కూర్చోవడానికి ఉండేది కాదు, ఎప్పుడు సందడిగా అమ్మో అని భయం వేసేది. అలా చిన్నగా అలవాటు పడిన తర్వాత చాలాసార్లు ముద్దుగా మా ఆంటీని విసుక్కునేదాన్ని. దయానందని ఎందుకు పేరు పెట్టారండి? ఆ పేరుకు తగినట్టు ఆయన అన్నీ ఇచ్చేస్తున్నారు, జేబులో ఉన్నాయి కూడా అనమాట. ఫ్రెండ్స్ వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, అడిగే పని కూడా లేదు, అంత స్వేచ్ఛగా ఉండేది. కానీ రాను 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టు నేను కూడా అలానే అయిపోయా. ఇప్పుడు మా పిల్లలు విసుక్కుంటున్నారు, మమ్మీ మీతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడదా అంటే నువ్వు డాడీ ఖాళీ ఉండరు, మీ చుట్టూ ఎప్పుడు ఉంటున్నారు అందరూ అని. అలాగా అది కూడా నాకు కూడా అంటువ్యాధిలాగా వ్యాపించేసి నేను కూడా ప్రజల కోసమే నిరంతరం పని చేయాలి అన్న ఇది. అలాగే ఇవ్వడంలో మనకున్నది ఎదుటి వాళ్ళకి ఇస్తే వాళ్ళ కళ్ళలో ఆనందం అనేది చూస్తే ఎంత సంతృప్తిగా ఉంటుంది మనసుకి. అది మనం పంచపక్ష పరిమాణాలు తిన్నా రాదు, మనం పెద్ద బంగ్లాలు, పెద్ద కార్లు, మేడలు, మిద్దెలు కట్టించుకున్నా రాదు. ఇది మా అనుభవంలోంచి నేర్చుకున్నాం కనుక మనిషికి ఎంత కావాలి తినడానికి, టయానికి ఒక పిడికెడు అన్నం, మనం ఉండడానికి ఒక చిన్న ఇల్లు చాలన్న ఉద్దేశంతో మాకు ఉన్న దాంట్లోనే మేము అది అందరికీ సహాయం చేయడం నేర్చుకున్నాం. ఇది మా అత్తయ్య గారు, మామయ్య గారి నుంచి వారసత్వంగా వస్తుంది. ఇది ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మా కుటుంబంలో ఇలానే కొనసాగుతుంది. మీ అందరి నిండైన ఆశీర్వాదాలు మాకు ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో ఇక ముందు కూడా ఉండాలని, మా కుటుంబం ఇలాగే ప్రజల సేవలు ధరించేలాగా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మేము పదే ఎన్నో విన్నపాలు చేసాం, మాకు శాలువాలు వద్దు, బొకేలు వద్దు అని. అయినా సరే చాలా ఇచ్చారు. వాటి బదులు ఇంకా బుక్స్, పెన్స్ అట్లాంటివి ఇస్తే ఇంకా ఆనందించే వాళ్ళం. మా మనసు ఎరిగి మన సత్తుపల్లి ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు, మరి పట్టణ అధ్యక్షులు, మరి అందరు సంఘ సభ్యుల సహకారంతో ఈరోజు మా మనసు ఎరిగి వారు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి ఒక్కటే కాదు, వాళ్ళు వరదల సమయంలో కానీ ఇంకా వేరే ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ప్రతి దాంట్లో ముందంజ వేస్తూ వాళ్ళ సహాయక సహకారాలు అందిస్తున్నారు కనుక వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా వారికి మరి ఒక్కసారి అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలి, అందరి మధ్యలో జరుపుకోవాలని, మీతో పాటు నేను కూడా ఆయనకు ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షిస్తూ మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్ చెప్పాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈనాటి కథానాయకుడు, మనందరి వాడు, సేవా గుణంతో పాటు దయాగుణాన్ని మేళవించుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ దయానంద్ గారిని మరి వారి యొక్క ముత్యాలు లాంటి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా బర్త్డే రోజు ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో సత్యనారాయణ గారు వారి మిత్రబృంద ఆధ్వర్యంలో సేవా కార్యక్రమానికి ఆర్యవైశ్యులు పెట్టింది పేరని ఈరోజు మరొక్కసారి నిరూపించినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 3 లక్షల రూపాయల విలువైన గొడుగులు కానీ, లేకపోతే తోపుడు బండ్లు కానీ, లైట్స్ కానీ ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని, వీల్ చైర్స్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలని ఒక తలంపుతో ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మేము ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం, ప్రజల వెంటే ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల కోసమే చనిపోతాం. అదే మా నినాదం. ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ నష్టాల్లో ఉన్నా, సుఖంగా ఉన్నప్పుడు మేము తోడు లేకపోయినా మీ కష్టాల్లో నష్టాల్లో ఖచ్చితంగా తోడుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద నమ్మకంతో ఎలాంటి సందర్భంలో కూడా వెనకడగకుండా సంపాదనతో రాగమయ్య హాస్పిటల్లో సంపాదిస్తే ఆ పొద్దున్నే అదొక తీసుకొని చెవులో పెట్టుకొని నేను పిల్లల్లో పోయి ఎవరికి ఏదన్నా సరే తోచినంత బయటకి ఇవ్వడమే తెలుసు తప్ప ఎక్కడా కూడా నేను ఆశించలేదు. మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు సీటీ విషయంలో కూడా మేము గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి రాహుల్ రెడ్డి గారు, విలేకరులందరూ కూడా మరి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయిందని అప్పుడే చెప్పా. నేను కాకపోతే
రాగమై పోటీ చేస్తానని చెప్పి అంతమందిలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు చేస్తే ఖచ్చితంగా మీరు గెలిపిస్తారు, మీ ఆదరణ మా మీద నమ్మకంతో ఆ రోజు మనకి టికెట్ కూడా నా తరఫున రాగమై గారు పోటీ చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పారంటే అన్ని జరిగినా సరే సత్యపల్లి నియోజకవర్గం ప్రజలు మాకు ఎప్పుడు కూడా బ్రహ్మరథం పెట్టారు, ఎప్పుడు కూడా పిలిపించారు. ముఖ్యంగా ఇక్కడ లోకల్ ఫీలింగ్ తో 3 సార్లు గెలిచిన ఒక వ్యక్తికి చెంపపెట్టగా నేను లోకల్ చేస్తాను. ఒక పక్క డబ్బు బలం అయితే ఒక ప్రజాబలం, ఒక పక్క అధికార బలం అయితే ఒక ప్రజాబలం. ఆ ప్రజాబలం నమ్ముకొని ఎలక్షన్ దిగాము, మీ ఆగ్రహమాలతో గెలిచామని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నాను. మీరు ఒక్కడే చెప్పారు, ఒక డైలాగ్ తుమ్మల గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టి గారు ఒక మీటింగ్ లో కర్నూలు పోయినప్పుడే చెప్పారు, మీకు దమ్ముంటే 20,000 మీరు 10 లక్షలు చెప్తున్న కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే ఈ పోటీ నుంచి ఇప్పుడే 20,000 పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పి ఆరోపించాలని చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మా వల్ల ఏ నష్టం జరిగినా సరే కాన్స్టిట్యున్సీకి మీరు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా మీద చేసే వాకులు చెవాకులు మీ అందరికీ తెలిసిందే. మేము వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కోడి పందాలు కానీ, ప్యాకెట్లు కానీ, జూదం కానీ, బెట్టింగ్లు కానీ, ఆఖరికి గంజాయి కూడా ప్రతిదీ అధికట్టం. ఎన్నిక ప్రజల కోసం, ప్రజలు మమ్మల్ని ఆదరించాలి, మా నుంచి ఒక మంచి నేర్చుకోవాలి. కొన్ని వేల కుటుంబాలు ఈ పేకాట వల్ల ఈ రోజు సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో నష్టపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఎంతో మంది స్టూడెంట్స్ గంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని రాస్తున్న పరిస్థితి ఉంది. ఎంతో బెట్టింగ్లు పెట్టుకొని కొన్ని వేల కుటుంబాలు ఏకైక లక్ష్యంతో మేము జరిగిన ఫస్ట్ రోజు కూడా చెప్తున్నాం, పని చేస్తున్నాం. దానికోసమే ఉంటాం తప్ప మా సొంత రాజకీయంగా లేక మా సొంత అవకాశం కూడా మేము పాడుకోవడం చెప్పి మీ అందరూ పడుతుంది. సత్తుపల్లి నియోజకవర్గంలో డాక్టర్ రాఘవయ్య గారు కానీ, డాక్టర్ దయానంద గారి నీతికి నిజాయితీకి నిలబడతారా, ప్రజల పక్షాన పోరాడతారా? ఒకవేళ ప్రజలకి ఏదైనా ఇబ్బంది అయితే ప్రభుత్వాన్ని ఎదిరించడానికైనా మీకు సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. అలాగే 12 సంవత్సరాల నుంచి కృష్ణారం గ్రామంలో ఆర్ఆర్ఎన్ ప్యాకేజీ రాకపోతే దానికోసం పోరాడి 10 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ పట్టించుకోకపోతే అక్కడ ఇళ్ల కోసం 3 నెలల్లో సింగర్ మీద పోరాటం చేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా మా సహాయశక్తితో మేము పోరాడుతున్నాం. అది జరగకపోతే ప్రభుత్వాన్ని ఎదిరించి వాళ్ళకి ఆర్ఆర్ఎన్ ప్యాకేజీలో ఇప్పించే వరకు నేను నిద్రపోని చెప్తున్నాం. ఎందుకంటే ఒక పట్టుదల తీసుకుంటే దాన్ని ఎప్పుడు కూడా ఇవ్వవు. అలాగే సత్తుపల్లి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే విధంగా మేము పాటుపడతాం తప్ప మీకెప్పుడు కూడా ఎక్కడ కూడా నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరి దగ్గర కూడా తలవచ్చే పనులు ఎప్పుడు కూడా చేయమని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ రోజు మాకు కూడా, ఎందుకంటే నేను చెప్తున్నా బర్త్డే వచ్చిన రోజు బొకేలు సేవలు తీసుకురావాలని చెప్పి చాలా మంది చెప్పి నేను అడిగా కూడా, ఆ బొకేలు సేవలు ఇస్తే నాకేం ఇంట్రెస్ట్ లేదు, నాకు సంతోషం లేదు. ఒక చిన్న 2 బుక్స్ ఇచ్చినా సరే చాలా హ్యాపీ. ఎందుకంటే మనం ఇచ్చే 2 బుక్స్ రాబోయే భావితరాల పిల్లలకి ఎంతో మందికి ఉపయోగపడతాయి. దయచేసి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మా విషయంలో ఎలాంటి బొకేలు సేవలు తీసుకోవచ్చు, మీరు బుక్స్ కానీ దుప్పట్లు కానీ ఏదైనా పేద విషయాలు తీసుకొని వస్తే దానికంటే సంతోషం మాకు ఇంకోటి లేదని మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ, మీరు ఇంకా ఆరోగ్య సంఘంలో ఈ రోజు ఇంకా అభివృద్ధి చేసి మా కోసం ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ ఫంక్షన్ లో మమ్మల్ని పిలిచి ప్రజల మధ్య మా జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు మరొకసారి 6 వయసులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఇప్పుడు కారు ఎట్లా అని సార్ మనకేంటి భయం, సార్ ఉన్నారు కదా అని వెళ్ళి సార్ మీ కారు నేను తీసుకెళ్తున్నాను తీసుకొచ్చాను. ఎప్పుడైనా సార్ని అడిగేది లేదు, ఎల్లడం టేబుల్ మీద కారు తాళాలు ఉంటే తీసుకొని రావడం, అంత చనువు ఉంది. సార్ కూడా అంతే, ఎప్పుడు ఏ గణేష్ ఏడన్నా కారు పంపించాను, అంత చనువు ఉంది. ఒక 5 months గ్యాప్ వస్తే వచ్చుండొచ్చు, కానీ మేడం ఎప్పుడు మేము మీ మనుషులు, ఎప్పుడు మీతోనే ఉంటాము. అలాగే సార్ చాలా మంచి వ్యక్తి. ఎవరైనా ఎంతోమంది పాయిజన్ కేసులు బతికి బయటపడుతున్నారని దానికి కారణం మట్టా కుటుంబం సగం మంది. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు సగం మంది పుట్టారంటే దానికి కారణం మట్టా కుటుంబం. అందరికీ డెలివరీస్ మేడం గారే, మట్టా ఆరోగ్యం గారే, ఆమె సేవలు వల్ల. అలాగే మేడం గారు ఆ ఇంటికి మట్టా కుటుంబం కోడలుగా రావడం, ఆ కుటుంబం చేసుకున్న అదృష్టం, వాళ్ళ చిరకాల కోరిక నెరవేర్చారు.
ఆమె ఎప్పుడు వాళ్ళ అత్తగారు అనేవారు, నాకు ఎప్పుడన్నా అమ్మ ఎప్పుడైనా దయానంద్ గెలుస్తారా, ఒక్కసారన్నా అసలు దయానంద్ గెలుస్తారా, ఒక్కసారన్నా అసెంబ్లీ మెట్లు ఎక్కుతారా, ఏమో రాఘమయ్య గారికి ఉందేమో అని కూడా అన్నారు. సో ఆ కుటుంబంకి కోడలుగా వచ్చి వాళ్ళ కోరిక నెరవేర్చినటువంటి మేడం గారికి కూడా సార్ తరఫున జన్మదినం శుభాకాంక్షలు మేడం. సార్ మీకు జన్మదినం, ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకుని మీరు మంచి పదవి అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సత్తపల్లి కాంగ్రెస్ పార్టీ రథసారథి, మనందరి అభిమాన నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 20 సంవత్సరాల బలపం కట్టుకొని ప్రతి ఇంటికి తిరిగినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆయన మీద అనేక కుట్రలు కుతంత్రాలు చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ను కూడా పక్కన పెట్టి ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసిన తన యొక్క సహకారంతో, మనందరి యొక్క కృషితో, పట్టుదలతో ఆ కుటుంబం నుంచే ఎమ్మెల్యే కావాలని చెప్పి మనందరం కోరుకున్న మీదట ఆ రోజు అధిష్టానం కూడా దిగొచ్చి టికెట్ ఇచ్చి రాఘమయ్య గారిని ఆ రోజు మనందరం సహకారంతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 117 మంది ఎమ్మెల్యేల్లో టాప్ 10లో రాఘమయ్య గారు ఉన్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. దాదాపు 8వ ప్లేస్లో ఉన్నట్టు మనకున్నటువంటి సమాచారం. అంటే జనంతో సత్తుపల్లి నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి తిరిగే విధంగా ఈరోజు రిపోర్ట్ కూడా మనకు ఆ రకంగా వచ్చిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో ఆయన గారు పడ్డటువంటి కష్టానికి, ఆయన గారు చేసినటువంటి త్యాగానికి ఆయన గారికి గుర్తింపునిచ్చేటట్టుగా ఈ రాష్ట్రంలో కీలకమైన పదవి దయానంద్ గారికి రావాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనందరం కూడా దానికోసం మరొక్కసారి పోరాట ఎమ్మెల్యే గారిని ఏ రకంగా చేసుకున్నామో దయానంద్ గారికి కూడా ఏదో ఒక పదవి వచ్చే వరకు మనం పోరాటం చేయాలని చెప్పి దయానంద్ గారి అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. చిన్న కవిత రాశాను, దయచేసి అందరూ శ్రద్ధగా కూర్చున్నాం. మానవ సేవే మాధవ సేవ అనే అనిర్వచనీయమైన సేవా దృక్పథంని జన్మనిచ్చిన తల్లిదండ్రులు మట్టా ఆరోగ్యం మట్టా కృష్ణ గారి నుండి నేర్చుకుని తన రక్తం పంచుకున్న తన ప్రాణం తనను వీడి వెళ్ళిపోయిన మనసు నిండా దుఃఖాన్ని నిలుపుకుని తన కుమార్తె పేరుతో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి ఎందరికో సహాయం చేసిన మహోన్నతమైన వ్యక్తి దయానంద్ గారు. తన ఆశయం కోసం ఆస్తులు కరిగిపోయినా, అడుగడుగున అపజయాలు ఆరోపణలు ఎదురైన తన అర్థానికి రాఘమయ్య దయానంద్ గారి సహకారంతో వెనుకడుగు వేయలేదు. తనని రాజకీయంగా అడ్డుకున్న తన అర్థభాగాన్ని తన తరఫున ప్రజా నాయకురాలు చేశారు. అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, సేవ చేయాలనుకునే మన దయానంద్ గారిని ఎవరూ ఆపలేకపోయారు. మన మిత్రుడు, మన అందరి శ్రేయవులైన మన దయానంద్ గారు నిండు 100 ఏళ్ళు ఆనందంగా ఇలాగే పుట్టినరోజు జరుపుకోవాలని, ఎప్పుడూ మేమంతా కూడా మేము వెంటుంటామని, మీరు కూడా మమ్మల్ని చల్లగా చూస్తారని, ఇంకా మీరు ఎంత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్తుపల్లి మండల, సత్తుపల్లి పట్టణ ఆయుర్వేద సంఘం. థ్యాంక్ యూ.